భర్తకి శాశ్వతంగా దూరం అవుతున్న ఏ భార్యకైనా ఇలాంటి షాక్కి గురవుతుంది. నువ్వు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్పను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ భర్త ప్రాణాలు అక్కర్లేదంటే చెప్పు, నా దారిలో నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. చట్టపరంగా ఈ అగ్రిమెంట్కి ఏ విలువ లేదు. కానీ ఇది మన ఇద్దరి మనస్సాక్షుల సాక్షిగా జరిగిన అగ్రిమెంట్. నువ్వు మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పని చేయవని నాకు తెలుసు. మాట తప్పవని అనుకుంటున్నాను. నేను ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. డోంట్ వరీ, నీ భర్త ప్రాణాలతో బ్రతికి బయటపడ్డట్టే. గుడ్ లక్. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. అన్నయ్యకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంట. ఈ టైంలో వదన ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్స్ తో మాట్లాడడానికి వెళ్ళుంటుందిలేమ్మా. నేను చేసిన తప్పులని క్షమించి ఆ దేవుడు పాల్గొని కాపాడితే నాకంతే చాలండి. అర్పిత, పాల్గొనికి ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావు? డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాను అత్తయ్య గారు. ఏమన్నారమ్మా? ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్నారు. పోనీలేమ్మా, అదే జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఏమవుతుందోనండి. కస్తూరి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. మమ్మీ, నువ్వు భయపడితే మాకు భయమేస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. గారు, మావి గారు, ఆశ, ఆపరేషన్ సక్సెస్. అర్పిత, ఆపరేషన్ సక్సెసా? అవునత్తయ్య గారు. యు ఆర్ సో లక్కీ అర్పిత గారు. మీ హస్బెండ్ సేఫ్. దేవుడా, మా అన్నయ్యని కాపాడా. హోమం చేయడం వల్ల ఆ దేవుడు మనల్ని కరుణించాడు. అవును మావయ్య గారు. కోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది, నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది. గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ. ఎక్స్క్యూజ్ మీ, ఇలా అందరూ ఒకేసారి రాకూడదండి. పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. ఒక్కొక్కరు వచ్చి చూసి వెళ్ళండి. అమ్మా అర్పిత, ముందు నువ్వు చూసిరామ్మా, తర్వాత మేము వస్తాం. అలాగే అత్తయ్య గారు. బాల్కున్ గారు, మీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉంటారు. నా మెడలో మాంగల్యం ఆయుష్ పోసుకుంది. ఇక నా జన్మ ధన్యమైంది. ఇక ఇంతకంటే ఏం కావాలి? నీ భర్తని నేను పెళ్లి చేసుకుంటాను. మేమిద్దరం కలిసి
కాపురం చేయాలి. నేను ఆపరేషన్ చెయ్యాలి అంటే నువ్వు నీ హస్బెండ్ని ఒప్పించి నాకిచ్చి నువ్వే దగ్గరుండి మా పెళ్లి చెయ్యాలి. నీ భర్త నీకు ప్రాణాలతో కావాలంటే నీకు దక్కడు. నీ భర్త ప్రాణాలతో బ్రతకాలా వద్దా? బతకాలి డాక్టర్. సైన్ చేస్తావా లేదా? చేస్తాను. పాల్గొన్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని ప్రాణాలతో అయితే కాపాడుకున్నాను, కానీ మీ భార్యగా జీవించే అవకాశాన్ని కోల్పోయాను. నా మెడలో మాంగళ్యాన్ని నేను బతికున్న నాళ్ళు కళ్ళకద్దుకోగలను, కానీ అదే కళ్ళతో మిమ్మల్ని చూసుకుంటూ బతకలేను. మీరు ప్రాణాలతో నిండు నూరేళ్లు బతకడం ముఖ్యం. అందుకే మీకు తెలియకుండా వేరొకరికి మిమ్మల్ని దానం చేసేశాను. మనసు నిండా మీ రూపాన్ని నింపుకోగలను, కానీ మనస్ఫూర్తిగా మీ గుండెల మీద బాలే అదృష్టం నాకు లేదు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే మిమ్మల్ని వదులుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి పాల్గొన్ గారు. ఏ భార్య తన స్థానంలో ఇంకొకరిని చూసి తట్టుకోలేదు, కానీ నేను నా స్థానాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. నాకు వేరే దారి కనిపించలేదు, అందుకే ఎలా చేయాల్సి వచ్చింది. ఆ ప్రియంవద ఎక్కడో సింగపూర్లో డాక్టర్. ఎక్కడ ఉన్న మిమ్మల్ని కావాలని ఎందుకు అనుకుంటుంది? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు పట్టుబడుతుంది? అసలు ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. మిమ్మల్ని సడన్ గా చూసి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియడం లేదు. కరెక్ట్ టైం చూసి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. మిమ్మల్ని త్యాగం చేయగా నాకు తప్పలేదు. అసలు ఇది ఎంతవరకు వెళ్తుందో, ఏమవుతుందో తలుచుకుంటుంటేనే
నాకు చాలా భయంగా ఉంది. ఏదేమైనా మీరు నిండు నూరేళ్లు ఆయుష్తో జీవిస్తారు. అదొక్కటే నాకు ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నా హస్బెండ్ని కాపాడారు. నో అర్పిత, ఇక నుంచి నువ్వు హస్బెండ్ అనకూడదు. నీ హస్బెండ్ కాదు, నాకు కాబోయే హస్బెండ్. నా కాబోయే భర్తని నీ భర్త అనడం కరెక్ట్ కాదు. సారీ, ఇక నుంచి అలా అనాలండి. మన అగ్రిమెంట్ ప్రకారం ఫాల్గున్ని ప్రాణాలతో కాపాడాను. అలాగని ఫాల్గున్ ప్రాణాలతో పూర్తిగా బయటపడ్డాడు అనుకోవద్దు. అదేంటండి అలా అంటారు? ఇంకా ఏంటి ప్రాబ్లం? తల్లో నుంచి ఏ ప్రమాదం లేకుండా బుల్లెట్ మాత్రమే బయటికి తీశాను. బుల్లెట్ తీసాక ఇంకా ప్రాబ్లం ఏంటి? బుల్లెట్ తీసినా గాయం ఉంటుందిగా. ఆ గాయం మానాలంటే టైం పడుతుంది. అప్పుడప్పుడు చెకప్ చేస్తూ ఉండాలి. అది కూడా నేనే చెయ్యాలి. ప్రాణానికి ప్రమాదం లేదు కదా డాక్టర్? మన అగ్రిమెంట్లో ఉన్నట్టుగా జరిగితే ఏ ప్రమాదమూ ఉండదు. అగ్రిమెంట్కి విరుద్ధంగా నువ్వేదైనా తేడా చేస్తే ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. మీరు చెప్పేది నాకు బాగా అర్థమవుతుంది ప్రియంవద గారు. నేను మాట తప్పుతానని భయపడుతున్నారా? భయమ్మా? నాకా? నా గురించి నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మాట తప్పుతావని గాని నాకు రివర్స్ అవుతావని గాని నాకు అలాంటి ఆలోచనే లేదు. నువ్వెలాంటి దానివో నాకు బాగా తెలుసు. కానీ నా జాగ్రత్తలో నేనుండాలిగా. అవసరానికి ముందు ఒకలాగా, అవసరం అయిపోయిన తర్వాత ఒకలాగా నేనుండను. ఈ అగ్రిమెంట్ దేవుందండి, అవి ఒట్టి కాగితాలు. కానీ నేను ప్రాణం పోయినా మాట తప్పనా? నాకు నీ గురించి పూర్తిగా తెలుసు అర్పిత. ఇంకో 30 మినిట్స్లో ఫాల్గున్ కాన్షియస్లోకి వస్తాడు. నేనిచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడమని చెప్పు. నేను సింగపూర్ వెళ్తున్నాను. జస్ట్ 2 మంత్స్లో పర్మనెంట్గా తిరిగి వస్తాను. ఈ 2 మంత్స్లో నువ్వు ఫాల్గున్ని నాతో పెళ్లి కొప్పించాలి. నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. మాకు నువ్వు శాశ్వతంగా దూరం అవ్వాలి. ఏమంటావు? నేనేమంటాను? ఇది ఆల్రెడీ మనం అనుకున్నదేగా. అనుకోవడం కాదు, జరగాలి. నువ్వు పాల్గొని బ్రతిమలాడతావో బ్లాక్మెయిల్ చేస్తావో నాకు అనవసరం. బట్ మా ఇద్దరికి పెళ్లి జరగాలి. అలాగేనండి, మీరు చెప్పినట్టే జరుగుతుంది. మీరు హ్యాపీగా ఉండండి. వెరీ గుడ్. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. నేను సింగపూర్ నుంచి రాగానే పాల్గొన్ గారిని చెకప్ చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. సరే, మీరొచ్చేసరికి ఆయన అప్పచెప్పే ఆ ఏర్పాట్లు చేస్తాను. కానీ ఎందుకు మీరు పాల్గొన్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? దానివల్ల మీకు కలిగే లాభం ఏంటి? ప్లీజ్, ఇప్పటికైనా నాకు ఈ విషయం చెప్తారా? ఆయనకి నేను భార్య కావాలని, ఆయన నాకు భర్త కావాలని ఆశపడ్డాను.
పేషెంట్గా జాయిన్ అయినా ఆయన మీద మీరు ఆశపడ్డవేంటి? ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ, ఒక్కో విధంగా ఇష్టపడతారు. అందులో ఆశ్చర్యమేముంది? దీని వెనుక బలమైన కారణం ఉందని అనుకుంటున్నాను. బలమైన కారణముందని నేను చెప్పలేదుగా. బట్ నేను మాత్రం అనుకుంటున్నాను. అనుకోవద్దని నేను అనలేదుగా. కారణం ఉంది, కానీ మీరు చెప్పట్లేదా? షష్! అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. బాయ్. ఎలా ఉన్నాడు నీ మాజీ భర్త, నాకు కాబోయే శ్రీవారు? అవును, ఎంతవరకు వచ్చింది నా పెళ్ళేర్పాట్లు?